హలో క్రికెట్ ఫ్యాన్స్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో యాజ్ యూజువల్ ఇండియా అయితే విన్ అయిపోయింది, మనకు ముందే తెలుసు. సో చాలా మంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే పెద్ద రైవల్రీ, చాలా ఎగ్జైటింగ్ ఉందని అనుకుంటున్నారు. కానీ గత 6-7 ఇయర్స్ నుంచి చూస్తే మ్యాచ్కు ముందు, మ్యాచ్ జరిగేటప్పుడు, ఈవెన్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆల్రెడీ ఇండియా విన్ అని కన్ఫర్మ్ అయిపోయినట్టు మ్యాచ్ అయితే పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే ఏమి ఉండట్లేదు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చాలా బోరింగ్ మ్యాచ్. ఇంకా ఈ పాకిస్తాన్ మ్యాచ్ కంటే కూడా మనకు చిన్న కంట్రీస్ తో USA, నెదర్లాండ్స్, నెక్స్ట్ నమీబియాతో మ్యాచ్ ఉంది. వీళ్ళతో ఆడినా కొంచెం బెటర్ ఏమో. పాకిస్తాన్ తో మ్యాచ్ అయితే మరీ వాళ్ళని ఎలా అంటే, ఈవెన్ మనకు ఇక్కడ బిగ్గెస్ట్ హ్యూమిలేషన్ ఏంటంటే పాకిస్తాన్ కి, జనరల్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే పెద్ద మొత్తం టెన్షన్ ఉంటుంది. ప్రేక్షకులు అందరూ, ఫ్యాన్స్ అందరూ కూడా చాలా టెన్షన్ పడిపోతుంటారు. ప్లేయర్స్ కూడా ఫుల్ టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ లో కొన్ని క్యాచ్ మిస్ చేయడం, అవుట్ అయిపోవడం ఇలా జరుగుతుంటుంది కదా. కానీ నేను మ్యాచ్ చూస్తే మనం పాకిస్తాన్ వికెట్ తీస్తే సెలబ్రేషన్ కూడా చేసుకోవట్లేదు. అంటే ఎలా ఏదో చిన్న టీంతో, మనకి జనరల్గా చిన్న టీమ్స్ తో ఆడుతుంటే ఎలా మనం గెలుస్తాం, పెద్ద సెలబ్రేషన్ చేసుకుని వాళ్ళని బాధపడడం ఎందుకు అన్న ఉద్దేశంలో మనల్ని పెద్ద సెలబ్రేషన్స్ కూడా ఏం చేసుకోవట్లేదు. సింపుల్ గా మీరు మ్యాచ్ అబ్జర్వ్ చేయడం ఒకసారి. ఆ వికెట్స్ యాడెడ్ చూడండి, సింపుల్ వికెట్ ఎలా వికెట్ పడుతుంది, ఎలా అవుట్ అయిపోతారు బ్యాట్స్మెన్ అన్నట్టే మన ఎక్స్ప్రెషన్స్ కూడా అలానే ఉన్నాయి. పాకిస్తాన్ కూడా ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది ఎలా మ్యాచ్ ఓడిపోతాం అని, వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయి ఉంటారు. అందుకే వాళ్ళు, మీరు వరల్డ్ కప్ ముందు చూస్తే ఫస్ట్ వరల్డ్ కప్ ఆడడం, తర్వాత ఇండియాతో మ్యాచ్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ బ్యాన్ అని ఏదేదో పెద్ద కథలు పడ్డారు. లేకపోతే మనీ కోసం అయితే ఆడారు. మన అంటే పాకిస్తాన్ అయితే చాలా జాలేస్తుంది. పాకిస్తాన్ వాళ్ళ ఫ్యాన్స్ చూస్తే వాళ్ళు ప్రతిసారి ఏదో ఎగ్జైట్ అయిపోవడం, ఆ మ్యాచ్ లో రావడం, ఫెయిల్ అయిపోవడం. మీరు చూస్తే జనరల్గా మ్యాచ్ అయినప్పుడు ఉంటది, ఓడిపోవడం కామన్. మీరు ఓడిపోవడం ఏ మ్యాచ్ అయినా కంపల్సరీగా గెలవాలని లేదు, ఓడిపోతుంది, టీం ఓడిపోతుంది. కానీ మ్యాచ్ ముందు చూస్తే ఒక బ్యాట్స్మెన్ షాయిబ్ జాదీ ఫర్హాన్ అని ఉన్నాడు కదా, తను ఏమంటాడు, నేను బుమ్రాకి నేను నాశనం చేస్తా అంటాడు. ఇంకో బ్యాట్స్మెన్ సయీం అయ్యూబ్ తను అంటాడు, అభిషేక్ శర్మ కంటే నేనే తోపడతాడు. నువ్వు ఒకరితో పోల్చుకోవడం వేరు, కానీ వాళ్ళని తక్కువ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళని తక్కువ చేసి నేనే వాళ్ళకంటే తోపు, అభిషేక్ శర్మ ఎక్కడ, నువ్వు ఎక్కడ. వాళ్ళకి చెప్తాను సల్మాన్ ఆగా అసలు తను టీమ్ లో ఉండడం లేదు. టాస్ అప్పుడు తప్ప తను పెద్ద కనిపించేంత లేదు. ఫీల్డ్ లో కనిపించినది, బ్యాటింగ్ లో కనిపించలేదు, కనిపించినది లేదు. బాబర్ అజమ్ చెప్పాలని అవసరం లేదు. పాకిస్తాన్ ఫ్రాన్స్ ఇంకో కింగ్ అంటారు. అసలు విరాట్ కోహ్లీకి బాబర్ అజమ్ కంపేర్ చేస్తాడు, వానికంటే ఎదురైతే ఎవరు ఉండరు. బాబర్ అజమ్ మీద ఆడింది లేదు, పెద్ద కొట్టింది లేదు. కానీ ఆడినా ఇంకా తలనొప్పి, అవుట్ అవ్వడం బెటర్. అలా ఉంది పాకిస్తాన్ ఫ్రాన్స్, అలా ఫీల్ అయిపోతున్నారు. నేనైతే కంప్లీట్ గా అయితే పాకిస్తాన్ మీద అయితే చాలా అసలు నాకు జాలేస్తుంది. ప్లీజ్ మ్యాచ్ అయితే పెట్టకండి మీరు. అనవసరంగా పాకిస్తాన్ తో మ్యాచ్ పెట్టి వాళ్ళ ప్రేక్షకులు బాధపడడం సోషల్ మీడియాలో చూస్తుంటే మాత్రం బాగుపోతుంది. ప్రతి మ్యాచ్ కి సేమ్ స్క్రిప్ట్. మీరు ఈవెన్ ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబర్స్, ట్విట్టర్ లో ఎక్కడ చూసిన సేమ్ స్క్రిప్ట్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ముందే ఒక 6 months ముందే స్క్రిప్ట్ వేసుకుంటాడు. ఎలా ఉండే తెలుస్తుంది, ఇద్దరు ఆడతారు, ఇద్దరు ఆడు, వీళ్ళు ఆడరు అని చెప్పి ముందే స్క్రిప్ట్. అలా అయిపోయింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే. ICC మీరు దయచేసి ఇంకోసారి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పెట్టారండి. వాళ్ళ బౌలర్లు కూడా చూస్తే మీరు షాహిన్ షాఫ్ ఇది ప్రీమియం బౌలర్ అన్నాడు, తెలిసింది తను. నేను తనే ఎక్కువ రన్స్ ఇచ్చారు, తన అదే వేస్ట్ అసలు ఇండియాతో మ్యాచ్ ఆడడం అయితే. తను బెస్ట్ పక్కన పెట్టడం బెటర్. ఇండియా పాకిస్తాన్ వేరే బౌలర్కి ఇచ్చిన కొంచెం బెటర్. ఇంకా వాళ్ళ కొత్త ఒక బౌలర్ వచ్చాడు తారిక్ అని, ఉస్మాన్ తారిక్. తను బౌలింగ్ యాక్షన్ కొంచెం సస్పెక్ట్ గానే ఉంది, కొంచెం ఆ చేస్తుండే. ఏ బౌలర్ కైనా కొంచెం టైమింగ్ ఆ చేయడం అనేది కరెక్టే. కానీ తను ఏంటంటే కొంచెం హ్యాండ్ అయితే 15 days కానీ కొన్ని బాల్స్ 15 days కానీ కొంచెం కిందికి వంచుతుండు. మళ్ళీ కొన్ని సందర్భాలలో జనరల్ గా అతను 1 second ఎంతో ఆగుతుండు. కానీ కొన్ని టైంలో అతను 2 seconds 3 seconds అంటే రెగ్యులర్ యాక్షన్ కి భిన్నంగా తను భావిస్తుంది. బాలింగ్ సస్పెండ్ చేయాల్సిందే. అవి సస్పెండ్ చేసినా చేయడం ప్రాబ్లం అయితే లేదు, మాస్టర్ రీపర్ ఏం లేదు. మొత్తంగా అయితే నేను ICCకి అయితే ఒక రిక్వెస్ట్, ICC ప్లీజ్ పాకిస్తాన్ తో మ్యాచ్ పెట్టకండి. అనవసరంగా ఇప్పుడు శివరాత్రి ఫెస్టివల్ అన్ని మన టెంపుల్స్ తొందరగా వెళ్ళేసి వచ్చేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎగ్జైట్ గా ఉంటుంది అని చెప్పేసి అందరు బాబు ఇండియా మొత్తం, ఇండియా వరల్డ్ లో ఉన్న అందరు ఫ్యాన్స్ అందరూ కూడా ఎగ్జైట్ గా చూస్తున్నారు. ఆ మ్యాచ్ 1 side అయిపోయింది. ప్రతి మ్యాచ్ ఈ మ్యాచ్ అని కాదు. ఈవెన్ మీరు ఇప్పుడు నేను అనుకుంటున్న పాకిస్తాన్ కదా సెమీస్ కి అయితే రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఇండియాతో ఆడదు అంటే మేబీ మాకు క్లాష్ అవుతుందో తెలియదు. సో ఈవెన్ ఇండియా పాకిస్తాన్ కూడా ఆ మ్యాచ్ అయితే కూడా పెద్ద బిస్కెటే. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే రైవల్రీ కాదు. దానికంటే ఇండియా USA, ఇండియా నమీబియా, ఇండియా రువాండా, జపాన్, దీని వాడితో ఆడినాం బెటర్. ఎందుకంటే వీళ్ళతో ఆడి వేస్ట్. అసలు ఎగ్జైట్ అనకండి, దానికి రైవల్రీ లేదు, ఏం లేదు. ఏదో 5 match 10 matches కాబట్టి 5 గెలుస్తారు రైవల్. సూర్యకుమార్ అన్నట్టు 5 గెలుస్తారు రైవల్రీ ఉంటుంది. కానీ ఒక 10 ఆడితే 8-9 మనమే చేస్తున్నాం. ఇంకెందుకు ఆ మ్యాచ్ అనవసరంగా మ్యాచెస్ పెట్టడం వేస్ట్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎగ్జైట్మెంట్ పోయింది. నేనైతే ముందే అనుకున్నా మన ఫస్ట్ ఓవర్ అనేది వికెట్ పడ్డది, అభిషేక్ శర్మ అవుట్ అయినా కూడా నాకైతే అసలు టెన్షనే లేదు. ఎందుకంటే వాళ్ళ సంగతి మనకు తెలుసు. వాళ్ళ స్పిన్నర్ వికెట్ తీశారంటే మన స్పిన్నర్ ఎంత వరల్డ్ నెంబర్ 1 స్పిన్నర్స్ మనకున్నారు. మన స్పిన్నర్స్ ఈజీగా వికెట్ తీస్తారు. సో మొత్తం అయితే ఈ మ్యాచ్ అయితే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు. పాకిస్తాన్కి అయితే పరుగు పోతుంది. వాళ్ళ కోసం ఇండియాతో మ్యాచ్ ఆడకండి, డబ్బులు పోతే కానీ పరుగు కోరుకోకండి. మీ దేశ ప్రజలు అయితే చాలా బాధపడుతున్నారు. ఫస్ట్ అంటే మేము శత్రువుని ఓడించడం కంటే కూడా మన జాలి పడ్డమే వాళ్ళకి పెద్ద హ్యూమిలేషన్. అంతకంటే మనకి ఎక్కువ ఏమొద్దు. ఇక మన ఇండియా బ్యాటింగ్ గురించి చూస్తున్నైతే ఇషాన్ కిషన్ చెప్పాం కదా, మనం ముందుగా చెప్పిన వరల్డ్ కప్ లో బెస్ట్ సెలక్షన్ ఎవరంటే ఇషాన్ కిషన్. అసలు పిచ్ మీద ఇషాన్ కిషన్ అలా ఆడానంటేనే మనకు అప్పుడు మ్యాచ్ మనకి 1 side అయిపోయినట్టు. ఫస్ట్ 10 overs లో మ్యాచ్ మన సైడ్ అయిపోయినట్టు. ఎందుకంటే మనం 150-140 కొట్టినా మనకి గెలిచే ఛాన్స్ ఉంది. పిచ్ అయితే చాలా స్లో ఉన్నది, బ్యాట్ మీద బాల్ రావట్లేదు, చాలా టర్న్ అవుతుంది.
సో అలాంటి పిచ్ మీద ఇషాన్ కిషన్ ఎక్సలెంట్ ఉంది. కిషన్ కెరీర్ లో ది బెస్ట్ ఇన్నింగ్స్. తను వరల్డ్ కప్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ నెక్స్ట్ ఇన్నింగ్స్ ఆడిపోయినా పర్లేదు. సో మొత్తానికి అయితే టీం అంటే బాగానే ఆడారు. సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ లో వచ్చేసి మనం శివం దుబే, రింకు సింగ్ కూడా కొంచెం స్కోర్ పెంచారు. సో అందరు బాగానే ఆడారు. సో ముఖ్యంగా వన్ థింగ్ మనం ఇంకోటి ఏం చేసుకోవాల్సింది ఏంటంటే అభిషేక్ శర్మ లాస్ట్ 6 innings లో 4 డకౌట్స్ అయిపోయారు ఫస్ట్ బాల్ కి. సో ఇదైతే అభిషేక్ శర్మ అయితే కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే తన ప్లేస్మెంట్ చూసుకోవట్లేదు, జస్ట్ హిట్ చేస్తుంది బాల్. చాలా మంది సీనియర్స్, ఈవెన్ ఇండియన్ సీనియర్స్, వారిని సీనియర్స్ కూడా చెప్తున్నారు కానీ జస్ట్ బ్యాట్ మీద జిట్టుగా దుడ్డుగా అయితే హిట్ చేస్తుంది తప్ప ప్లేస్మెంట్ చూసుకోవట్లేదు. అయితే కంపల్సరీ తీసుకుంది. అభిషేక్ శర్మ మనం T20లో మెయిన్ బ్యాట్స్మెన్ తనే. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి, సూపర్ 8 సెమీఫైనల్కి వెళ్ళినా కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆడాలి. మిగిలిన బ్యాట్స్మెన్ అందరూ బాగా చేశారు, బౌలింగ్ కూడా చాలా బాగుంది. ఫీల్డింగ్ ముందు చెప్తున్నాం అదైతే ఇంప్రూవ్ అవ్వట్లేదు. దీంతో అయితే ఎక్కడ దెబ్బ కొట్టేలాగా ఉంది. ఫీల్డింగ్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇంకా మిగిలిన వరల్డ్ కప్ అప్డేట్స్ వస్తే మీరు చూసారు మొన్న ఆస్ట్రేలియా జింబాబ్వే మ్యాచ్. జింబాబ్వే అయితే గెలిచింది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఆస్ట్రేలియా జింబాబ్వే మీద T20 వరల్డ్ కప్ లో ఒక మ్యాచ్ కూడా గెలలేదు. లాస్ట్ టైం 2007 వాళ్ళు జింబాబ్వేతో మ్యాచ్ ఆడారు, ఆ మ్యాచ్ కూడా ఓడిపోయారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇయర్ సో 2 times వాళ్ళు జింబాబ్వేతో ఆడారు, 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఇంకొక మ్యాచింగ్ ఏంటంటే మనకు 2007లో మా ఇండియా వరల్డ్ కప్ గెలిచింది, అప్పుడు జింబాబ్వే మీద ఆస్ట్రేలియా ఓడిపోయినప్పుడు. సో ఇయర్ మనకి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. సో అది కలిసి వస్తే సో ఆస్ట్రేలియా శ్రీలంక ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ శ్రీలంక గెలిస్తే ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. సో నేను ఆస్ట్రేలియా రావద్దని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆస్ట్రేలియా చాలా డేంజర్ టీం మనకు తెలుసు. వాళ్ళు నాకౌట్స్ వరల్డ్ కప్స్ వాళ్ళు ఎలా ఆడతారు మనకు తెలుసు. సో వాళ్ళకి రావద్దని కోరుకుంటున్నా. సో వాళ్ళు రాకుండా మనం వాళ్ళ ప్లేస్ జింబాబ్వే వస్తుంది. సో మనకు కొంచెం ఈజీ అవుతుంది. మనం గెలుస్తాం అనుకో, కానీ మన సేఫ్ సైడ్ మనం చూసుకుంటే బెటర్. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.